గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్. దిస్ ఇస్ మహాలక్ష్మి. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నవంబర్ 30 పోలింగ్ తేదీ దగ్గర పడుతూ ఉండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వాడవాడల రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఢిల్లీ నాయకుల నుంచి గల్లీ కార్యకర్తల వరకు తమ పార్టీని గెలిపించుకోవడానికి శ్రమిస్తూ ఉన్నారు. కొన్ని రోజుల ముందు నియోజకవర్గాల్లో అభ్యర్థులకు టికెట్ వస్తుందో రాదో అని, టికెట్ వచ్చినా బీఫామ్ వస్తుందో రాదనే ఆందోళన ఉండేవారు. మరి ఇప్పుడు టికెట్లు వచ్చాయి, ప్రచారం మొదలు పెట్టేశారు. అసంతృప్తులు బుజ్జగించి తమకు సహకరించే విధంగా చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రజల్ని సంతృప్తి పరిచే విధంగా, ఆకట్టుకునే విధంగా అభ్యర్థులు చెమటోడుస్తూ ఉన్నారు. ప్రధానమైన 3 పార్టీలు ప్రచారాలు ముమ్మరం చేసేశాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించి జనంలోకి వెళ్లింది. ఉద్యమ పార్టీ తెలంగాణను సాధించిందని, 10 ఏళ్ల పరిపాలనలో అందించిన అభివృద్ధి పథకాలను చెప్తూ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. మరి తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, కర్ణాటకలో 5 గ్యారంటీలు అమలు చేసినట్టుగా తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేస్తామంటోంది. మరి కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి తెలంగాణలో కూడా ఏర్పాటుకు సహకరించండి అంటూ అవినీతిని నిర్మూలిస్తామంటోంది బీజేపీ. ప్రజలు ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారు కొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఇక హైదరాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో నిన్న ఐటీ అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. చెన్నూరు, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థులు వివేక్, వినోద్ల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయి. ఇక డబ్బు పంపిణీ ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు వివేక్ ప్రయత్నిస్తున్నారంటూ చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్కసుమన్ ఇటీవల ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ సోదాలు జరగడం చర్చనీయాంశమైంది. ఏది ఏవైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునే విధంగా మరి ప్రచారాలు అయితే ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో మనకి మార్నింగ్ అనాలిసిస్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మరి డాక్టర్ మద్ది శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, దేవికి వాసుదేవరావు గారు బీజేపీ అధికార ప్రతినిధి, బండారు రామ్మోహన్ రావు గారు అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అనాలిసిస్ కి స్వాగతం. రైట్. అధికార పార్టీ నేతలైన రామచంద్ర నాయక్ గారు ప్రచారం చేస్తూ ఉన్నారు, బానే ఉంది. ప్రచారంలో భాగంగా ఇప్పుడు ఇంకా తాంబూలాలు పంచుతున్నారేంటండి? పింక్ కవర్లు ఇంకా ప్రజలకి అందిస్తూ ఉన్నారు. ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ కింద రాదంటారా? ఎలక్షన్ దీని కింద రాదంటారా? తప్పకుండా వస్తుందండి. ఎవరు పంచినా తప్పకుండా వస్తుంది. ప్రచారం చేసుకున్న పనులు చెప్పుకుంటూ ఓటర్లని మా యొక్క కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లి మరో 3వసారి గెలిపించమని ప్రజల్ని వేడుకోవటం వరకే మా బాధ్యత. ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఎక్కడికి వెళ్ళినా హారతులు పడుతున్నారు. తప్పకుండా 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చూడాలనే తపనతో ప్రజలు ఉన్నారండి. నేను క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాను. ఒక నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిని కాదండి, ఖాళీ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ ని, ఇన్ఛార్జిని. చెప్పండి. రైట్ అండి. మద్ది శ్రీనివాసరావు గారు, ప్రచారంలో భాగంగా మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. ప్రచారంలో భాగంగా నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? దరిద్రపు కాంగ్రెస్ పాలన కావాలి అనుకుంటే గనక బీఆర్ఎస్ మీకు సహకరించదు అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇప్పటిదాకా చేసిన అభివృద్ధి ఆగిపోతుందా? ఇది గుడ్ మార్నింగ్ అండి రాజన్యూస్ ప్రేక్షకులకు. ఇక్కడ కేసీఆర్ ఏంటంటే నిన్న మా ఖమ్మం జిల్లాలోనే మదిరా గాని వైరైట్ ఏరియాలో పర్యటించడం జరిగింది. ఆ మాటలు కేసీఆర్ భావదారిద్ర్యానికి ప్రతీకలు, ఆయన ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్టు అవుతుందండి. ఆ రోజు కూడా గతంలో కూడా ఒకసారి కేసీఆర్ అన్నాడు, నాకు మీరు ఓట్ లేకుండా నాదే ముందు నేను పోయి రెస్ట్ తీసుకుంటా అన్నాడు. అంటే ఇవన్నీ కూడా ఇండికేషన్స్. తనకు తెలిసిపోయింది తన భవిష్యత్తు కార్యాచరణ ఏందో, తన ఫామ్ హౌస్ కే పరిమితం కావాలనే విషయాన్ని స్పష్టంగా ఆయనకు అర్థమైపోయింది. ఇవాళ ప్రజలు బీఆర్ఎస్ ని బంగాళాఖాతంలో వేసేటట్టు పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎక్కడ కూడా, నిన్న కూడా నేను మైబాద్ జిల్లాకు కూడా ఇన్ఛార్జి, నిన్న మైబాద్ జిల్లాకు కూడా వెళ్ళాను. డోర్నకల్ గాని, మైబాద్ గాని, నర్సంపేట ఆ నియోజకవర్గాలు తిరిగినప్పుడు ప్రత్యక్షంగా జనాలకు వెళ్లి కూడా నేను ఒక పార్టీ పరంగా కాకుండా పబ్లిక్ ఎలా ఉంది టాక్ అనేది కూడా, నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని కూడా, సో వాళ్ళ నాడి ఏందనేది కూడా నేను జనరల్ గా కూడా గమనించాను. ఎక్కడ కూడా ఎస్పెషల్లీ నియోజకవర్గాలలో ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఇవాళ ఎక్కడ కూడా కేసీఆర్ కి గుండు గుత్తగా ఇవాళ ఉత్తర తెలంగాణ ఆశపడ్డాడు ఆయన, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ మీదకి. ఇవాళ అక్కడ కూడా బ్రేకులు పడిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కరెక్ట్ ఓటు తలిగే వరకే కేసీఆర్ కి అంతా మైండ్ బ్లాక్ అయిపోయింది. టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, దిక్కుతోకుంటా బిక్కుమనుకుంటూ అందరూ తలో 4 దిక్కులయ్యే పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు ప్రాక్టికల్ గా, నేను చాలా నియోజకవర్గాలు తిరిగాను. గతంలో కూడా హుజూరాబాదు, హుజూర్ నగర్, మునుగోడు చాలా చోట్ల కూడా నేను ఇన్ఛార్జిగా వ్యవహరించాను. అందరితో కూడా
నాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాట్సాప్ గ్రూప్ లో ఉన్నా, టచ్ లో ఉన్నా. నేను ఎక్కడ ఏ కారణం నుంచి కూడా ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకరిని పుచ్చుకొని చెప్పట్లేదు. ఇది ఒక ప్రజా ఆగ్రహం, ఇది ప్రజా ఆవేశం, ఇది కట్టలు తెంచుకుని వాళ్ళ కేసీఆర్ మీద వచ్చింది. కళ్ళబొల్లి మాటలు చెప్పాడు, అది చేస్తా ఇది చేస్తాను కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. ఇలా ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు విమర్శించారు. ఆయన గద్దె దిగిపోవడం ఖాయం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు ఉందో 6 గ్యారెంటీలు ప్రజలు దాన్ని నచ్చారు, మెచ్చారు. ఖచ్చితంగా రేపు వచ్చి ఓట్లేయడానికి కూడా వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక బీజేపీ పార్టీ అంటారా, అది అవుట్ అండ్ అవుట్. అది ఇక్కడ బీజేపీ పార్టీ కాలం చెల్లెల పార్టీ. మన దక్షిణ భారతదేశంలో కానీ ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో కూడా అది ఎప్పటికి రాదు, రాలేదు, అయ్యేది కాదు, పోయేది కాదు. అదేంటంటే అది ఏదంటే ఎక్కడైనా అవకాశం దొరుకుతుందా, ఇటుకు వచ్చే ఇటు సపోర్ట్ చేయడం బీఆర్ఎస్ కి ఏమైనా అవకాశం దొరికితే వాళ్ళ గొంతు బిస్కి మేము రావాలని చూస్తారు తప్ప ఏం లేదు. రేపు జరిగేది అదే చూడండి. రేపు కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో అధికారంలోకి రావడం ఖాయం December 9న. అదే రోజు టీఆర్ఎస్ కూడా భూస్థాపితం అయిపోతుంది. అప్పుడు బీజేపీ వస్తుంది. నేను చెప్తున్నాను, మీరు గుర్తుంచుకోండి, రాజకీయ ద్వారా నోట్ చేసుకోండి తప్పనిసరిగా. శ్రీనివాస్ గారు, అంటే ఆ విధంగా ఎలా చెప్తారు? బీజేపీ అసలు ఇది కాలేదు అని ఎలా చెప్తారు? ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ కూడా కంప్లీట్ గా జనాల ఇదిలో అసలు ప్రాభవాన్ని కోల్పోయింది అన్న వ్యాఖ్యలనే మనం విన్నాం హెడ్లైన్స్ లో కూడా కంప్లీట్ గా. సో ఇప్పుడు అంటే కర్ణాటక ఎలక్షన్స్ వల్ల బౌన్స్ బ్యాక్ అయిన కాంగ్రెస్ అంతా కూడా ఇప్పుడు అంతర్మదనాలు అంతా కూడా అంతర్గత కుమ్ములాటల నుంచి బయటకు వచ్చి ఏకతాటిపైకి వచ్చి ముందుకు ఎంతవరకు వెళ్తున్నారనేది కొంచెం క్వశ్చన్ మార్కే. అంటే కేంద్రంలో ఉన్న బీజేపీని రాలేదు అని మనం ఎలా ఇది చేయగలుగుతాం? మేడం, కేంద్రంలో ఉండొచ్చు. దక్షిణ భారతదేశంలో తమరు గమనించినట్టయితే ఎంతో కొంత ప్రభావం అయితే చూపిస్తుంది కదా. సక్సెస్ కాలేదు. అంటే ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో మీరు గమనించండి. మొన్న కూడా వాళ్ళు ఏంటంటే బీజేపీని అడ్డం పెట్టుకుని ఒక రాజగోపాల్ రెడ్డి గారి ద్వారా ఏదో గేమ్ ఆడదాం అనుకున్నారు. నేను మునుగోడు కూడా ఎన్నికలు ఇన్ఛార్జ్ చేశాను అక్కడ. అది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత వరుసగా కర్ణాటకలో ఎప్పుడైతే ఓటమి పాలైందో కొంత గ్రాఫ్ పెరిగిన మాట యథార్థమే ఆ రోజు. అయితే పోయిన సంవత్సరం నవంబర్కి మొన్న తర్వాత కర్ణాటక ఎన్నికల తర్వాత 14% గ్రాఫ్ చేస్తా 7%, ఇప్పుడు 4% పడిపోయింది. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2-3 నియోజకవర్గాలు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలందరికీ కూడా ఆ విషయం తెలుసు. ఇవాళ తెలంగాణలో మతం పేరుతో వర్కౌట్ కాకపోవడంతో బీసీసీఎం అని కొత్త నిర్ణయం పెట్టుకుంది బీజేపీ తప్ప అది కూడా వర్కౌట్ కాదు. ఎందుకంటే సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి బీసీ ఉన్నా కూడా బీసీని చూపించుకొని వాళ్ళు ఓట్లు అడగలేకపోయారు. మళ్ళీ ఉన్నటువంటి బండి సంజయ్ని తీసేసి వాళ్ళ కావాలనే ఆయన పాపం బండి సంజయ్, తొండి సంజయ్, మొడి సంజయ్ ఆయన బాధలు ఆయన పడుతుంటే మంచి చోట తిరిగాడు, ఫైట్ చేస్తున్నాడు. కేసీఆర్ కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుండని చెప్పేసి ఆయన తీసేసి ఆల్రెడీ కేంద్ర మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిని పెట్టారంటే కూడా ఇవాళ బీఆర్ఎస్ అనేది బీజేపీకి బీటెం అని కూడా తెలంగాణ ప్రజానికానికి చాలా స్పష్టంగా అర్థమైపోయినాయి. 2 ఒకటే తెలిసిపోయినాయి. ఇవాళ మీరు గమనించండి, ఎక్కడ కూడా 2 ఒకటే తెలిసిపోయినాయి. మీరు ఇది వాస్తవంగా గమనించాలి. రాజనీతి ప్రేక్షకులు కూడా అర్థమైపోయింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదా, ఏ టీం బీటీఎం కాదా. వాళ్ళు నిన్న కూడా మొన్న సాక్షాత్తు కేసీఆర్ పేపర్లు ఏం చెప్పారు, ఇండియా టుడేకి ఇచ్చుకుంటూ సర్వేలో ఆయన ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు, ఓకే నేను అడిగిన మాట యథార్థమే, నా కొడుకుని సీఎం చేయండి. అండ్ అంత స్పష్టంగా వాళ్ళకు లోపాయికార ఒప్పందం లేదా? బీజేపీ గానీ బీఆర్ఎస్ గానీ రహస్య స్నేహితులు. మీరు బీజేపీకి వేసే ఓటు పరోక్షంగా బీఆర్ఎస్ కి వేసినట్టే. అందుకనే ప్రజలు కూడా ఈ సందర్భంగా ఆలోచించాలి. ఇవన్నీ కూడా మతాలు ప్రాంతాలు అడ్డం పెట్టుకుని జమానా బదలుగా ఆ రోజులు పోయి వాళ్ళ గ్లోబలైజేషన్ వచ్చింది. వాళ్ళ ప్రజలందరి మధ్య కూడా ఐక్యత వచ్చింది. కులాలు, మతాలు, ప్రాంతాలు ఓన్లీ ఎన్నికలప్పుడు తప్ప ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇవాళ నేను ఒక లాయర్ గా 19 సంవత్సరాల ప్రాక్టీస్ చేస్తున్నాను హైకోర్టులో, ఖమ్మం కోర్టులో. జనాలందరూ కూడా ఆ ఫీలింగ్ వచ్చేసింది. ఇవాళ మతాలతోటి దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు, కులాల మధ్య తెచ్చిపెట్టాలని చూస్తున్నారు. ఇవాళ ప్రాంత ఆ విషయాలు ఇవాళ తెలంగాణ ప్రజానికం స్పష్టంగా అర్థం చేసుకుంది. కేసీఆర్ కళ్ళబొల్లి మాటలు నమ్మేటట్టు కూడా ఎవరు లేరు ఇవాళ ప్రజానికి. మీరు రాజనీతి ప్రేక్షకులు ఒక్కసారి గమనించండి. వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేవలం ఒక గూగుల్ మ్యాప్ మీద చూపించేసి అలా 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు కేసీఆర్ ప్రభుత్వం. ఇలా కేసీఆర్ ప్రభుత్వం పాలిటీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎం కార్డు అయిపోయిందని కూడా నేను ఈ సందర్భంగా ప్రజానికానికి తెలియజేస్తాను. మీరు ఎక్కడైనా గమనించండి, ఇవాళ కేసీఆర్ ఎంత అవినీతి జరిగిందో ఇవాళ అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా కేంద్రం మౌనం దాల్చింది. మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే కేసీఆర్ మీద చర్యలు తీసుకుంది. పెద్ద కామెడీ. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు, విజిలెన్స్ కానీ అన్ని సంస్థలు కూడా వాళ్ళ చేతిలో ఉంటే మళ్ళీ రాష్ట్రంలో అధికారులకు వస్తే కేసీఆర్ మీద చర్యలు తీసుకుంటాము అంటే నాకు అర్థం కావటండి. లాయర్ అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ, కేంద్ర ప్రభుత్వం ఎక్కువ కూడా అర్థం కాని పరిస్థితి. మరి అంటే ప్రజలంతా పిచ్చివాళ్ళని చేసేసి ప్రజలకు రాజకీయం వద్ద అంటే తెలంగాణ ప్రజానికి అమాయకులు అనుకుంటున్నారు అన్నమాట. పేరు లేదు, చాలా అవేర్నెస్ ఉంది. ఖచ్చితంగా తిప్పికొడుతున్న బీజేపీ గానీ బీఆర్ఎస్ గానీ 2 కూడా బంగాళాఖాతంలో పోక తప్పదు. బీజేపీ ఏం చేస్తుందంటే కాసుకోలు కూర్చుంది. మీరు దయచేసి బీఆర్ఎస్ వాళ్ళకు కూడా తెలియజేస్తున్నారు, బీజేపీ కాసుకోలు కూర్చుంది. నేను చెప్తున్నాను, ఈ రోజు గుర్తుంచుకోండి. మధ్య శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పాలేరు నియోజకవర్గం, ఖమ్మం జిల్లా.
ఖచ్చితంగా రేపు జరిగేది అదే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ ని గమనించకుండా మీరు అడగండి. ఈరోజు గుర్తుంచుకోండి ఈ పాయింట్. నేను కూడా ఈ సందర్భంగా రాజీవ్ తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాను. రైట్ అండి. వాసుదేవరావు గారు మీరేమంటారు? మీకు గెలుపుతో సంబంధం లేదా? అంటే ఒకవేళ అంటే మీకు సీట్లు వచ్చినా ఈ ఖచ్చితంగా బీఆర్ఎస్కి వెళ్ళిపోతాయి అనే ఎలిగేషన్స్కి సంబంధించి మీ ఆన్సర్ ఏంటి? నిజంగానే అంటే విశ్లేషకులు కూడా చెప్తున్న మాట ఏంటంటే ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కనిపిస్తోంది. బీజేపీ మీరు బీఆర్ఎస్ స్థానంలో ముక్క అయినా కాకపోయినా కూడా మీ ఓట్ల వల్ల లేకపోతే ఇది వల్ల పెద్ద ప్రభావం అయితే చూపించకపోవచ్చు అనేది విశ్లేషకులు చెప్తున్నమాట. అంటే మీరు గెలుపుకి సంబంధించి గెలుపోవటంలో మీకంత ఇది కాదు అన్నట్టుగా. కేంద్రంలో ఆల్రెడీ చక్రం తిప్పుతున్నాం కాబట్టి రాష్ట్రంలో ఎలాగైనా దారికి తెచ్చుకోవచ్చు అని ఏ గవర్నమెంట్ ఉన్నా అని. ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి అలాగే తోటి ప్యానలిస్ట్ అందరికీ నమస్కారాలు. ఇందాక పెద్దలు కాంగ్రెస్ నుంచి చెప్పిన విధంగా వాపు చూసి బలుపు అనుకుంటున్నారు. వారు ఖమ్మం నుంచి కాబట్టి నేను కూడా ఖమ్మం నుంచే మన 2019లో పార్లమెంట్కి పోటీ చేయడం జరిగింది. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అని ఒకటి ఉంటుంది బస్ స్టాండ్ దగ్గర. మొన్నటి కూడా తలుపులు తీసిన పాపాన్ని పోలే. ఒక 6 నెలలు అయింది. అది వారు కూడా తెలుసు. ఇక అది కాదు అంటే వాళ్ళ యొక్క విఘ్నతకు వదిలేస్తున్నాను. 6 నెలల క్రితం కూడా కనీసం పార్టీ ఆఫీసు ఓపెన్ చేసిన పాపాన పోలే. వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పటం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో మరి బీజేపీ అభ్యర్థిని వ్యతిరేకించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే సపోర్ట్ చేసిందో వారిని దేశమంతా అంటే రాష్ట్రం తిప్పింది బీఆర్ఎస్ పార్టీ. నిజామాబాద్ లో మరి ఒక మున్సిపల్ దాంట్లో ఎవరెవరు చేతులు కలిపారో ఎవరెవరికి మద్దతు ఇచ్చారో అందరికి తెలుసు. తర్వాత అమ్ముడిపోయే పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్. ఈ కొనుక్కునే పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వంలో అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ దాదాపు 54 సంవత్సరాలు యొక్క రాష్ట్రం అంటే ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ అలాగే రాష్ట్రంలో 51 సంవత్సరాలు అంటే 11 టర్మ్స్ యొక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఇంకా వాళ్ళకి మరి ఏ మొహం పెట్టుకొని ఈ 6 గ్యారెంటీలు ఇస్తున్నారనేది ప్రజలు గమనిస్తున్నారు. దాదాపు 50 సంవత్సరాలు మీకు పరిపాలన అంటే కంబైండ్ ఇక్కడ ఒక 51 అక్కడ ఒక 54 దగ్గర 50 అంటే 11 టర్మ్స్ మీరు ఇక తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత ఇంకా ప్రజల ఆర్థిక స్థితి బాగోలేదు. ఇంకా వాళ్ళకి గ్యారంటీలు, ఫ్రీలు, కరెంటు నెలకి 2,000 రూపాయలు 3,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చే పరిస్థితికి ప్రజల యొక్క పరిస్థితి, ఆర్థిక పరిస్థితి వచ్చిందంటే సిగ్గు ఉండాల మనకి. ఇంకా 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగుపడలేదు అంటానికి నిదర్శనం ఇక కాంగ్రెస్ పార్టీ యొక్క మరి ప్రభుత్వం. ఇప్పుడొచ్చి కర్ణాటకలో మీరు ఏ విధంగా గెలిచారో అందరికీ తెలుసు. మీరు చెప్తున్నారు మతాల మధ్య చిచ్చు పెట్టేది ఏంటంటే కాంగ్రెస్ ఈ దేశాన్ని నిలువుగా చీల్చిందంటే కాంగ్రెస్ పార్టీ. అసలు సెక్యులర్ పార్టీ అంటే ఏంటి అర్థం ఏంటంటే అన్ని మతాలకి సమానంగా చూడాలి. కానీ ఎప్పుడు కూడా నిన్న మా తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు చాలా స్పష్టంగా, మధ్య శ్రీనివాసరావుకి ఖమ్మమే కాబట్టి ఒకసారి వీడియో పంపిస్తాను, లేదు చూడండి. కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ. ముస్లింస్ ఎక్కడుంటే అక్కడ కాంగ్రెస్ గెలుచుద్దట, ముస్లింలు ఎక్కడుంటే అక్కడ కాంగ్రెస్ గెలుచుద్దండి. అంటే మిగిలిన హిందువులతో సంబంధం లేదు. ఎందుకంటే మరి మైనారిటీ అపీజ్మెంట్ చేసుకుంటూ మైనారిటీ డిక్లరేషన్స్ అని పెట్టుకుంటూ సెక్యులర్ పార్టీ అంటే అందరికీ సమానంగా చూడాల్సింది పోయి అసలు ఈ రోజు కూడా హైదరాబాద్ లో ముస్లింల యొక్క ఆర్థిక పరిస్థితి ఇలా ఉందని కారణం ఎవరు? ఈ రోజు కూడా 70 సంవత్సరాల తర్వాత ముస్లింల యొక్క ఆర్థిక పరిస్థితి ఈ పద్ధతిలో ఉంది, ఈ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ఎవరు? ఇంకా మీరు ఏం చెప్పి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు? మేము గెలుస్తామా గెలవం అనేది చెప్పారు కదా. అరే రెండు స్థానాల నుంచి 303 స్థానాలకు వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీ మీది కాదు, అది ఉద్యమం చేసిన సంస్థ. దాన్ని మీరు కబ్జా చేసుకున్నారు. ఇక్కడేమో బీఆర్ఎస్ ఏం చేసింది,
తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి అది పొలిటికల్ పార్టీ కాదు. దాని పేరును ఉద్యమం చేసి దాన్ని కబ్జా చేసుకొని మేమే తెచ్చాం అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ ఈ వీళ్ళు చేస్తున్న అరాచకమైన రాజకీయం 10 సంవత్సరాలు చేసిన తర్వాత వీరు 10 సంవత్సరాలు ఏదైతే లోటు బడ్జెట్ లేని అంటే మిగులు బడ్జెట్ తో దగ్గర మరి 60,000 కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈ రోజు 5 లక్షల పైచీలకు అప్పులతో దీన్ని లోటు బడ్జెట్ తీసుకొచ్చిన ఘనత ఏదన్నా ఉందంటే బీఆర్ఎస్ ది. వాళ్ళ గ్యారంటీలు ఏదో చిట్టి పాటలు పాడినట్టుగా వాళ్ళు 4,000 అంటే 5,000, 500 అంటే 400. మరి ఇప్పటిదాకా మిమ్మల్ని 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు మీ గ్యాస్ సిలిండర్ మీరు ఎందుకు ఇవ్వలే? ఊరికే నెత్తి మీద బురజల్లుతూ అక్కడ కేంద్రంలో ప్రభుత్వం రేట్లు పెంచి అని చెప్పి మిమ్మల్ని ఈ 10 సంవత్సరాల్లో ఎవరన్నా సరే గ్యాస్ సిలిండర్ రేటు తగ్గించుతున్నారా? మరి 10 సంవత్సరాల్లో మరి మిగిలిన భారతీయ జనతా పార్టీ అధికారం రాష్ట్రాలు ఏవైతే వ్యాట్ తగ్గించుకొని రాష్ట్ర పన్నుల వాటిని తగ్గించుకొని మరి డీజిల్ పెట్రోల్ ని 10-15 రూపాయలు తక్కువ ఇచ్చింది. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? మరి ఇవన్నీ వదిలేసేసి నిన్నటి దాకా మీరే సీట్లో ఉన్నారు. 60-70 సంవత్సరాలు వాళ్ళు సీట్లో ఉన్నారు. మరి అసలు ఏమన్నా ప్రజలు మిమ్మల్ని ఏమనుకుంటున్నారు? కానీ ఈ మాత్రం విజ్ఞత లేకుండా ఈ మాత్రం మనకి ప్రజలు ఏమనుకుంటున్న ఆలోచన లేకుండా ఈ నోటికి వస్తే ఏదైనా నాలికి నరం లేదు కదా అని చెప్పి చేస్తుంది ఏదైనా ఉందంటే మన బీఆర్ఎస్, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల్లో దేశ ఆర్థిక వ్యవస్థని 10వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చిన ఘనత ఏదైనా ఉంది అంటే భారతీయ జనతా పార్టీది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ భారతదేశం యొక్క పేరు మీరు ఏ దేశంలోకి వెళ్ళినా సరే దానికి ఒక విలువ గౌరవం తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఒకప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులు విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు వారిని ఏ విధంగా రిసీవ్ చేసుకునే వాళ్ళు, వారిని ఏ విధంగా మరి ట్రీట్ చేసేవాళ్ళు అనేది ప్రజలందరికీ తెలుసు. ఇంకా చెప్తున్నారు పెద్దలు బీఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటండి? ఎమర్జెన్సీ తీసుకొస్తారా? మళ్ళా కరెంటు కష్టాలు వస్తాయా ఈ రాష్ట్రంలో? మరి ఆ తర్వాత పరిపాలన చేసిన మన్మోహన్ సింగ్ గారు ఏమయ్యారు? ఆ తర్వాత పరిపాలన చేసిన రాజీవ్ గాంధీ గారు ఏమయ్యారు? అంటే ఎన్ని స్కీములు అయిన అందరు మనుషుల్లో ఉంది కాబట్టి 1977లో ఇందిరాగాంధీ గారు చేసిన అరాచకాలు ఆ తరం వెళ్ళిపోయింది కాబట్టి. ఎందుకంటే 77 అంటే అప్పటికి 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు, ఇప్పుడు 70 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి అప్పుడు ఏం జరిగిందో తెలియదు. అప్పుడు ఎటువంటి రైట్ అండి. రామ్మోహన్ గారు, పోటీలో పార్టీలకి సంబంధించి అధికార ప్రతిపక్షాలు పోటీ చేయడం అనేది కామన్. కానీ ఈసారి ఇండిపెండెంట్లకి సంబంధించి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారా? ఎట్ ద సేమ్ టైం వీరి మీద దాడులు కూడా ఏ విధంగా చూడాలంటారు? అంటే అధికారం సంబంధించి ఏ పార్టీ అయినా ఒకటే మనకే న్యాయం జరగదు అనుకున్న పక్షంలో ఇండిపెండెంట్గా తన నియోజకవర్గానికో లేకపోతే తన కుల వృత్తుల వారికో ఏదో న్యాయం చేయాలనుకుని పోటీలో దిగుతున్న వారికి బెదిరింపులు కానీ లేదంటే దాడులు కానీ ఏ విధంగా చూడాలి? ఎందుకంటే నిన్న కొల్లాపూర్లో అభ్యర్థి బరలక మీద కానీ లేదంటే ఖమ్మం ఇండిపెండెంట్ అభ్యర్థి గుంటి నాగరాజుకి సంబంధించిన బెదిరింపుల్ని కానీ ఏ విధంగా చూడాలంటారు? ఇండిపెండెంట్ శకం ఒక్కనాడు ఉండేది మహాలక్ష్మి గారు. గతంలో ఇండిపెండెంట్ గెలిచారు కూడా చాలా సార్లు. కానీ గత 20 ఏళ్ళుగా చూడండి దాదాపుగా ఇండిపెండెంట్ గెలుపు లేనే లేదు అసలు. చెప్పాలంటే ఏదైనా పార్టీకి అప్డేట్ కాకపోతే ప్రజలు కూడా ఓట్లేస్తలేరు. ఎందుకంటే ప్రజలు పార్టీల సిద్ధాంతాలు, పార్టీల మేనిఫెస్టోలు మధ్య చోట వాళ్ళు నమ్ముతున్నారు. ఇండిపెండెంట్ గెలిచే పరిస్థితి నుంచి మెల్లమెల్లగా పార్టీల వైపే పోయింది. 2 పార్టీల 3 పార్టీల మధ్యన పోటీ జరుగుతుంది. దాడులు అంటారా, ఈ 2 రకాలు జరుగుతున్నాయి. అంటే ఇండిపెండెంట్లకు వచ్చిన గుర్తులు బట్టి కూడా కొంత పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో కాంగ్రెస్ మన టిఆర్ఎస్ పార్టీ మన చపాతీ మేకరు లేకుంటే మనకు మన రోటీ మేకరు ఇట్లా కొన్ని 4-5 గుర్తులు, గ్యాస్ బండ్ల ఇట్లాంటి గుర్తులు తాను నష్టం చేసిన ఉద్దేశంగా వాళ్ళని విడ్రా చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ కొంత సఫలీకృతం అయ్యారు. కానీ కొందరు మిగిలిపోయారు, ఈ గుర్తుల మీద మిగిలిపోయారు. ఈ గుర్తులు కొంపముంచుతాయనేది బీఆర్ఎస్ తెలుసు కనుకనే గతంలో 2-3 సార్లు కంప్లైంట్ చేశారు. ఒకసారి తీసేశారు, ఒకసారి పెడుతున్నారు. అది ఎన్నికల కమిషన్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక రిజిస్టర్డ్ పార్టీ, ఒక రికగ్నైజ్డ్ పార్టీ కోరుతున్నప్పుడు దాన్ని చేయాలి. యాక్చువల్ గా గుర్తుల మీద ప్రజాస్వామ్యం ఆధారపడి ఉన్నా కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. పార్టీ ఏంటిది, నల్లి ఏంది తెలియదు, బ్లాక్ అండ్ వైట్ చూస్తున్నారు కూడా.
అందుకని పెద్ద సమస్య కాకపోవచ్చు, ఇండిపెండెంట్ గెలుపు ఎక్కడ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు పార్టీలు నష్టం చేసేది మాత్రం చేస్తారు. కొన్ని గుర్తుల వల్ల ఇప్పటికే బీఆర్ఎస్ కి నష్టమైంది. మిగతా గుర్తులు ఇంకా కాంగ్రెస్ చేయి గుర్తుల వల్ల ఆ గుర్తులు చాలా తక్కువ ఉన్నాయి, లేవు. కనుక ఇది ఒక నష్టం చేసే అవకాశం ఉంది. ఇది దాడులు అంటారు, ప్రజాస్వామ్య ప్రియుడిగా ఎవరి మీద ఎవరు దాడులు చేయొద్దు, సరైనది కాదు. ఏమైనా ఒత్తిడి చేస్తే అంతకు ముందే, అంటే నామినేషన్ విడ్రాస్ కన్నా ముందే ఒత్తిడి చేసో లేకుంటే బతిమాలో బామాడో చేస్తే అయిపోయేది. కానీ అది కాకుండా ఇప్పుడు కొత్తగా దాడులు చేయడం సరైనది కాదు. పోలీసులు చర్య తీసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం చేతిలో కూడా లేదు కనుక స్థానిక పోలీసులు అధికారులు ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటారు కనుక వాళ్ళు చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక పార్టీల ప్రచారం వీటి చూసుకుని ముగ్గురిది విన్నాను కనుక నేను 2-3 విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. మొదటగా ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాయి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, అట్లాగే మిజోరాం ఎన్నికలు అయిపోయినాయి. ఈ మిగిలింది రాజస్థానే. రేపటి ఎల్లుండికి ప్రచార సమాప్తి అయిపోతుంది. రేపు సాయంత్రానికి అయిపోతుంది. 25 నాడు పోలింగ్ జరుగుతుంది. ఇక మెల్లగా పొలం అంటూ మొత్తం నుంచి జాతీయ నాయకత్వం అంతా కూడా ఇప్పుడు తెలంగాణలో దిగిపోతారు. ఈ ప్రచారం 3 చూస్తే నాకు అర్థమవుతుందంటే ఇప్పటికే నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రజలందరూ ఒక మూడుకు వచ్చేసారు. అంటే ఎవరికి ఓటేద్దామనే దానికి నిర్ణయం అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా నిర్ణయం చేయని వాళ్ళు ఉంటే, ఎవరైనా బుద్ధిజీవులు, మధ్యతరగతి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఇంకా నిర్ణయం చేసుకోలేకపోతున్నారు. ఇవి చాలా కీలకమైన నేను అంటున్నాను. ఎందుకంటే ఎట్లాగూ పేద ప్రజలు లేకుంటే గ్రామాల ప్రజలు ఇప్పటికే ఎటు ఓటేద్దామని నిర్ణయం చేసుకున్నారు. వాళ్ళు సైలెంట్ ఓటర్స్ పోతారు, ఓటేసి వస్తారు. ఎవరికి చెప్పరు కూడా ఎవరికి ఓటేస్తామని. ఈ మధ్యతరగతి బుద్ధిజీవులు మాత్రమే ఇటు అటు ఫ్లక్చువేట్ అవుతుంటారు. న్యూట్రల్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో, నిరుద్యోగులే కానీ, ఉద్యోగులే కానీ, లేకపోతే కొంత చదువుకున్న వాళ్ళే కానీ, ఈ న్యూట్రల్ ఓట్స్ అంటున్నాను. కొన్ని బహిరంగంగా డైరెక్ట్ గా నిరుద్యోగ యువత తిరుగుతున్నారు. ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా బస్సు యాత్రలు చేస్తున్నారు కదా, వాళ్ళు స్పష్టంగా తేలిపోతున్నారు ఎవరికి ఓటేస్తారు. కానీ ఎవరికి ఓటేయాలో తేల్చని వర్గం ఒక 5-6% ఉందని నేను 5-6% ఉన్నది అనుకుంటున్నాను. వీళ్ళ టర్న్ ఎడతిక్కుంటే రేపు రిజల్ట్స్ అటు వస్తాయి. ఇక ప్రచారం చూస్తుంటే నా ఉద్దేశం ఏంటంటే కొంచెం మిగతా రాష్ట్రాల కంటే చూసుకుని మా రాష్ట్రంలో ప్రచారం 2 జరుగుతున్నాయి. ఒకటి కేసీఆర్ సెంట్రిక్ గా జరుగుతుంది ప్రచారం. ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా కేసీఆర్ చుట్టే ప్రచారం తిప్పుతున్నారు, కేసీఆర్ కుటుంబ పాలన వీటి గురించి. రెండోది ఏమవుతుందంటే సంక్షేమ పథకాలు తమ మేనిఫెస్టో గురించి మంచి ఆరోగ్యకరమైన చర్చ అంటున్నారు. సంక్షేమ పథకాలు అట్లాగే తాము వస్తే ఏం చేస్తామని చెప్పడం, ఇది మంచిదే. ఈ 2 మిగతావి కొంచెం తిట్ల పురాణం అంతా ఒక వారం 10 రోజుల కింద ఉండేది. కానీ మెల్లమెల్లగా సీన్ మారుతుంది. ఈ మారేది మంచిది. మొదటగా బీఆర్ఎస్ ప్రచారం నుంచి మొదలు పెడతారు. కేసీఆర్ గారు సరే డౌట్లో పడ్డా లేకపోతే ఎందుకు ఇట్లా వచ్చిండు అనే దానికి అంటే ముందు ఒక వారం 10 రోజుల నుంచి ఆయన ప్రచార శైలి మారింది. చూడండి, గతంలో మొన్నటిదాకా సన్నాసులు అది మాట్లాడిన వాడు ఇవాళ ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ఓటు అంటే ఏంటిది, ఓటు ఎందుకు వినియోగించుకోవాలి, ఎట్లా వినియోగించుకోవాలి, ఓటర్ చైతన్యం, మేము ఎప్పుడు ఓటర్ చైతన్యం చేసే మాటలన్నీ ఆయన మాట్లాడుతున్నారు. చివరికి ఈ ప్రజలు ఎన్నికల్లో ప్రజలే గెలవాలంటున్నారు. మంచిది అంటున్నారు. ఇది తానే ఎప్పుడైనా పార్టీలు ఏం చేయాలంటే మనకు ఎన్నికల ప్రచారంలో తాము వస్తే ఏం చేస్తాం, ఎదుటి అంటే ఒక పాజిటివ్ ప్రచారం, ఎదుటివాడు వస్తే ఏమవుతుంది అనేది కూడా చెప్పగలుగుతారు. 2 ఉంటాయి. ఇప్పుడు కాదు ఈ ప్రచారం మొదలైంది. 1952లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మనకు పీడిఎఫ్ నిలబడ్డది. అప్పుడు కూడా ఇదే చేసింది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమో జాతీయ నాయకత్వం, ఆనాడు స్వాతంత్రం వచ్చింది, వారి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది కూడా ఏం లేదు. ఆనాటికి 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నది. కానీ వాళ్ళు ఏం చేశారు, పీడిఎఫ్ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా ఈ వారం రోజుల నుంచి చూస్తున్నాను నేను, పార్టీలు కొంచెం ఒక లెవెల్కి వచ్చినాయని నేను అనుకుంటున్నాను. ఈ పాత తిట్ల పురాణం నుంచి మేము వస్తే ఏం చేస్తాం, మా 6 గ్యారంటీలు ఏమిటి అనేది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, అట్లాగే 42 పేజీల అభయహస్తం పుస్తకం, తర్వాత 66 హామీలు, మొత్తం కలిస్తే 6 ఉన్నాయి. కేసీఆర్ గారికి 6 బాగా ఇష్టం. కానీ మరి ఎందుకో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ 6 42 అంటే 6 66 ఇవి ఎట్లా పెట్టుకున్నారో తెలియదు. కానీ మొత్తం మీద మంచి ప్రచారమే అంటున్నాను. అభయహస్తం పేరు మీద మేనిఫెస్టో చేయడం అన్నిటికన్నా ఇక బీజేపీ వెనకబడి ఎందుకుందంటే దీనికి కారణం ఏంటంటే జాతీయ నాయకత్వం స్పందించాల్సిన టైంలో స్పందించలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగానే బండి సంజయ్ మార్చడం అంటే చరిత్ర ప్రతిసారి చెప్పుకుంటారు పోయింది. కానీ అభ్యర్థుల ఎంపికలో అంటే ఆకర్ష పథకం కింద ఎవరైనా వస్తే చేర్చుకుందాం, వాళ్ళతో టికెట్లు ఇద్దామనే దాని మీద చాలా లేట్ చేసింది. నామినేషన్లు చివరి రోజు వరకు కూడా బీఫార్లు తెచ్చుకుంటుంది. రెండోది ఏమైంది, ఇప్పటిదాకా కేసీఆర్ సెంట్రిక్ గా ప్రచారం జరిగిన మొత్తం అంతా కూడా ఒక 3-4 నెలలుగా పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏమైంది, వాళ్ళ టార్గెట్ అంతా కాంగ్రెస్ అయింది. ఎందుకు, దేశంలో దక్షిణ భారతదేశంలో ఉన్నొక్క మెతుకు గంజిలో పోయినట్టు
ఇది కూడా పోతుందా అనేది ఒకటి. గతంలో ఒకటి వచ్చింది కాంగ్రెస్, ఇది కర్ణాటక పోయింది కదా బీజేపీకి, ఒకటి వచ్చింది కనుక ఒకవేళ కాంగ్రెస్ రెండోది వస్తే దేశవ్యాప్తంగా రేపు ఇది సెమీఫైనల్స్ లాంటిది కనుక రేపటి ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ థ్రెట్ ఉన్నది. అందుకని బీజేపీ నాయకత్వం ఇప్పుడు అంతా కూడా కేసీఆర్ ను టార్గెట్ చేసే బదులు కొంత మళ్ళీ ఆ ఆరోపణ వచ్చింది కనుక కేసీఆర్ ని టార్గెట్ చేసి మళ్ళీ మాట్లాడుతున్నారు. కానీ మొన్నదాకా మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే కాంగ్రెస్ గెలిస్తే రేపు దేశంలో ప్రమాదం బీజేపీ కనుక. ఇవాళ బీఆర్ఎస్ ఉన్నా నష్టం లేదు, అందుకే శత్రువు మిత్రుడు అన్నట్టు బీఆర్ఎస్ ఉన్నా నష్టం లేదు, అక్కడ జగన్ ఉన్నా ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నా నష్టం లేదు. కానీ కాంగ్రెస్ కనుక ఒకవేళ తెలంగాణలో వచ్చి ఉంటే రేపు దక్షిణ భారతదేశం గేట్లు మూసుకుపోతాయి కదా బీజేపీ అనేది ఒక ఆందోళన ఉంది. అది సహజమే, రాజకీయ పార్టీ ఏదైనా అదే ఆలోచన చేస్తారు కదా. మంచి చెడ్డో ఒకరితో నేగుతున్నాం, కొత్త ఆయన వస్తే ఈ మళ్ళీ కష్టం కదా అనే ఒక మాట బీజేపీకి ఉంటుంది. అది ఇక మిగతా టీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్ లో పడ్డది అనేది నిజంగా వాస్తవం. కేసీఆర్ గారి మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే అనే మాట ఎప్పుడు అన్నాడు ఆయన, గత 15 రోజుల నుంచి అంటున్నాడు ఆయన. ఒకవేళ కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే ఏం జరుగుతుందో అని మాట్లాడుతున్నాడు. అంటే ఏమన్నట్టు కొంత డిఫరెన్స్ లో పడ్డట్టు. దీని ప్రధానమైన కారణం నేను గమనించింది, నియోజకవర్గం తిరిగింది ఏంటంటే ఒక 30-35 ఏళ్ల లోపు యువత అంతా కూడా అది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఉద్యోగాలు నియామకాలు వీటి మీద బాగా అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తి విషయంలో నేను అన్నాడు కానీ టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారి నుంచి మొదలు పెడితే మిగతా వాళ్ళందరూ ఒప్పుకుంటారు. కేసీఆర్ గారు అయితే ఇప్పటికి 70 సభలు పూర్తయింది, సుడిగాలు తిరుగుతున్నారు. ఆయన కూడా చాలా వరకు డిఫెన్స్ లో మాట్లాడుతున్నారు, అఫెన్స్ కానీ డిఫెన్స్ లో మాట్లాడు, వాడు గెలుస్తారా వీళ్ళు పోతారా అని. నిన్న కూడా మనం పాలేరు సభలో నిన్న మన మదిర సభలో మాట్లాడారు కేసీఆర్, నేను లైవ్ చూస్తానని. అందులో చూస్తే మనకు 20 సీట్లకు మించి రావు కాంగ్రెస్ కన్నా. అంటే కాంగ్రెస్ ను మొదటి నుంచి 2014-2018లో కూడా కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది కదా అంటున్నాడు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల 5 సీట్లు బీజేపీకి 2014లో వచ్చినాయి. పొత్తు లేకపోతే ఏమైంది చూసినాం, 1 సీటు పరిమితమైంది. కానీ బీజేపీని కూడా తక్కువ అంచనా వేయడానికి వీలేదు, పొట్టు పారేయడానికి వీలేదని నేను అంటున్నాను. ఎందుకంటే 2018లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు కేవలం 6% ఓట్లతోని ఒక రాజాసింగ్ గెలిస్తే ఉప ఎన్నికలు లెక్కలో తీసుకోవాలంటున్నాను. ఈ 2 ఉప ఎన్నికలు రాజేంద్ర గారు గెలిచారు, ఇటు మన రఘునందన్ గారు గెలిచారు. వీళ్ళిద్దరూ వాళ్ళ వ్యక్తిగత పార్టీ వ్యక్తిగతం కలిస్తే గెలిచింది. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు తక్కువ తీసుకోవద్దు కదా. అట్లానే పోనీ అది పక్కన పెడదాం. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు గెలవడం తక్కువ, 28 సీట్లలో పలుకుబడి ఉన్నట్టే కదా. అందుకనే వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇప్పుడు చేస్తున్న పెద్ద తప్పిదం ఏంటంటే, సరే గతంలో అన్ని చేశారు, ఆలస్యంగా బీసీ కార్డు ఉపయోగించడం, ఆలస్యంగా వర్గీకరణ గురించి స్పందించడం. 100 రోజుల్లో మేము వస్తే వర్గీకరణ పూర్తి చేస్తామన్న మోడీ గారు మరి 10 ఏళ్ళు అయిన తర్వాత ఇవాళ మళ్ళీ మేము ఆ వర్గీకరణ కట్టుబడి ఉంటాం అంటే ఆ మాట కూడా అనలేదు. ప్రధానమంత్రిగా రాలేదు సభ కనుక ఆయన అన్నది ఏంటంటే రేపు వస్తే మేము మీకు మద్దతుగా ఉంటాం అంటున్నారు. దీన్ని మాదిగ సంఘాలు కూడా అన్ని నమ్ముతున్నాయా? అన్ని సంఘాలు బీజేపీకి మద్దతు చేస్తాయా అని చెప్పలేము. కానీ బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో లేకపోవచ్చు, కానీ తెలంగాణలో ఇవాళ కాదు, ఆనాడు సికింద్రాబాద్ సీట్ నుంచి మొదలుపెట్టి పద్దం బాలరెడ్డి గారు, ఇంద్రసేన రెడ్డి గారు ఓల్డ్ సీట్లో గెలిచిన సందర్భం, పలకపేట కానీ ఇవన్నీ గెలిచిన సందర్భం చూస్తే, లక్ష్మణ్ గారు ముషిరాబాద్ గెలిచిన సంగతి చూస్తే, అంబర్పేటలో కిషన్ రెడ్డి గారు గెలిచిన సంగతి చూస్తే, ఇది కాకుండా జిల్లాల్లో కూడా మరి కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, నిజామాబాద్ జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో 4 జిల్లాలో బీజేపీ లేకుండా ఎట్లా ఉన్నది? ఎమ్మెల్యేలు గెలిచారు గతంలో, పొత్తు లేకుండా. తెలుగుదేశంతో పొత్తున్నప్పుడు గెలిచారు, తెలుగుదేశం పొత్తు లేకుండా కూడా గెలిచిన సందర్భం ఉంది. జంగారెడ్డి గారి పరకాల నుంచి కొట్టి పారేయలేమంటున్నారు. కానీ వాళ్ళు స్వయంకృత అపరాధం ఏంటంటే బండి సంజయ్ని మార్చడం, తర్వాత బీసీని మార్చి మళ్ళీ బీసీ కార్డు ఎత్తుకోవడం, మాదిగ వర్గీకరణ గురించి, ఎస్సీ వర్గీకరణ గురించి లేట్ గా మాట్లాడడం, ఆఖరికి చివరికి ఇప్పుడు వచ్చింది కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు మొన్నటిదాకా ఒక 2 నెలలు సైలెంట్ ఉండి మళ్ళీ టీఆర్ఎస్ మీద మనం మాటలు తూటాలు అంటున్నాం. దానికి ప్రధాన కారణం ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మొత్తం మీద టీఆర్ఎస్ గెలిచినా సరే కాంగ్రెస్ గెలవద్దనే ఒక దాంతోనే ఈ బీజేపీ మాట్లాడుతుందనే ఒక వాదన వచ్చింది. కానీ ఈ వారం రోజులు ఏదైనా జరగవచ్చు. మహాలక్ష్మి గారు, మనకు రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ, H2 ఎట్లా అవుతుంది అనేది కెమిస్ట్రీలో చెప్పవచ్చు, ఏది కాదు, కానీ రాజకీయాల్లో చెప్పలేదు. అంతిమంగా ఒక మాట నేను చూస్తాను ఇందులో. ఇప్పుడు మొత్తం విశ్లేషణలో మనకు తెలియదు అంటే ప్రధానమైన పోటీ నిజమే, లాస్ట్ మూమెంట్ లో చివరి సెకండ్ లో ఏదైనా జరగవచ్చు, గుర్రం ఎగరవచ్చు అన్నట్టుగా రామచంద్ర నాయక్ గారు చాలా మహాలక్ష్మి గారు ఒక్కడే మాట పోలుస్తారు. అందుకని ఏది తక్కువ అంచనా వేయద్దు. ఇప్పుడు బీజేపీ కీలకంగా ఆటలో అరటిపండు అని నేను అంటున్నాను, కానీ ఆటలో అరటిపండు జారి పడేటట్టు చేస్తారు ఎవరినో. వాళ్ళ బీజేపీకి ఓట్లు పెరిగితే
మూడిట్లలో దోనో లడేదు తీనో ఒక ఫైదా హోతా అన్నట్టు టీఆర్ఎస్ లా. ఓకే. ఒకవేళ బీజేపీ ఏ ఓట్లు చీలుస్తుంది అనే దాన్ని బట్టి ప్రతిపక్షాల ఓట్లే చీలుస్తాయి ఎట్లా కనుక దాన్ని బట్టి గెలుపోవటంలో ఎవరిది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుంది. వాళ్ళిద్దరిని గెలుపోవటం నిర్ణయించేది వాళ్ళ కీలకంగా బీజేపీ పార్టీ తన ఓట్ల చీలికను బట్టి ఉంటుందని నేను డెఫినెట్ గా అండి. రామచంద్ర నాయక్ గారు చాలా కాన్ఫిడెంట్ గా ముందుకెళ్తూ ఉన్నారు. ప్రతిపక్షాల మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. విమర్శలు అనే మాట, తీవ్ర విమర్శలు అనే మాట కూడా చాలా దూరం వెళ్ళి మరి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ప్రచారంలో ముందుకెళ్తూ ఉన్నారు. అయినా ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా కాంగ్రెస్కి కేవలం 20 సీట్లే వస్తాయని కేసీఆర్ ఒక వ్యాఖ్య చేశారు. కానీ వ్యవహారం చూస్తుంటే ఇంకా ఎలక్షన్స్ రోజుల్లోకి వచ్చేసినా, అంటే గంటల వ్యవధిలోకి వచ్చినా కూడా మీ పార్టీ నుంచి ఇంకా కాంగ్రెస్లోకో లేకపోతే బీజేపీలోకో వెళ్తున్న వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. రీసెంట్గా కుకట్పల్లి నుంచి ఒక 1000 మంది కార్యకర్తలు కాంగ్రెస్లో చేరటాన్ని కానీ మీరే విధంగా ఇచ్చేస్తారు? సంగారెడ్డి నుంచి కూడా 3 కౌన్సిలర్లు కాంగ్రెస్లోకి రావటాన్ని మీరే విధంగా అనలైజ్ చేస్తారు? ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలో, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో మారటం అనేది సహజంగా అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి వాళ్ళు ఏదో ఆశించి ఉంటారు. ఆశించిన స్థానాలు రాకపోవడంతో అట్లా పోవటం అనేది ఎన్నికల్లో సహజంగానే అది జరుగుతూ ఉంటుంది. కానీ ఇంతకుముందు ఒక విషయం ఏంటంటే కేసీఆర్ గారు అంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటంటే 10 ఏళ్ల వయసున్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కొక్క అంశాల వారీగా అభివృద్ధి చేసుకుంటూ మళ్ళీ గత చరిత్ర కాంగ్రెస్ ఒకసారి మనం గమనిస్తే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ చేతుల పొరపాటున పోతే మళ్ళీ చీకటి రాజ్యం వస్తుంది అనేది ప్రజలు గమనించాలనే ఒక సంకేతాన్ని కేసీఆర్ గారు ఇవ్వటానికి కారణం 14 పూర్వం. ఎందుకంటే ఇవాళ కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలింది కాదు కదా. 54 సంవత్సరాలు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు వాళ్ళు వెళ్తున్న రాష్ట్రాల్లో ఇవాళ 6 గ్యారంటీలు అంటున్నారు, బాగానే ఉన్నది. వారంటీ లేని గ్యారంటీ ముందు పెడితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మహాలక్ష్మి గారు. కారణం ఏంటంటే మొన్ననే మీరు కర్ణాటకలో వచ్చారు. కర్ణాటకలో ఏదైనా ఒక్కటి చేసి చూపిస్తే అరే కర్ణాటకలో గెలిచారు, కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంది, వాళ్ళు ఖచ్చితంగా చేస్తారని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. కర్ణాటకలో ఏదో బీజేపీ చేసిన మరీ దారుణంగా అవినీతికి 50%, 40% అక్కడ కమిషన్ అని చెప్పేసి అటు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు అక్కడ ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ పార్టీని ప్రజల అధికారంలో ఇస్తే ఇలా మొసళ్ళని తీసుకొచ్చి సబ్ స్టేషన్లలో పడేసిన సందర్భాలు కూడా రైతులు చూస్తా ఉన్నాయి. ఎందుకంటే మనం ఏదో ఇవాళ చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ జరుగుతున్న వాళ్ళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఫెయిల్ అయిపోయి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు, బస్సులు ఎక్కే పరిస్థితి లేదు, బియ్యం ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ దేశంలోనే అగ్రభాగాన వరి ధాన్యాన్ని పండించే పంజాబ్ను దాటే స్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎన్ని కష్టాలు పడ్డైనా ఇవాళ రైతాంగానికి ప్రధానంగా మన వ్యవసాయ రంగం మీద ఆధారపడేది రాష్ట్రం అనేది. ఈ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులు ఆనందంగా ఎకరానికి 50 బస్తాల ధాన్యం పండించుకొని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్న ఈ రాష్ట్రంలో మళ్ళీ భయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దురదృష్టవశాత్తు పొరపాటున వస్తే మళ్ళీ చీకటి రోజులు వస్తాయి. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు కదా, 10 ఆస్పర్ల మూటలు పెట్టుకుంటే 3 గంటలు పారవచ్చని. మీరు ఒకసారి చూడండి, ఈ రాష్ట్రంలో దాదాపు 25 లక్షల మంది మూటల మీద ఆధారపడే రైతులు ఉన్నారు. ఎక్కడైనా ఏ ఒక్క రైతు అయినా, పెద్ద రైతు అయితే 7.5 ఆస్పర్ల మూటలు కొన్ని చెరువులను కాలువలను వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ బావులలో కానీ బోర్లలో కానీ ఎక్కడైనా 3 HP 5 HP తప్ప అంతకు మించిన వాడే పరిస్థితి లేదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ వచ్చినగా ఎవరో వాళ్ళ ముఖ్యమంత్రి తేల్చుకోక వాళ్ళు కొట్టుకోవడానికి కర్ణాటక చూసాం కళ్ళ ముంగల. రేపు 10-15 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వీళ్ళు ఎవరు కూడా విజన్ లేని నాయకుడు ఈ రాష్ట్రం చేతులు పెడితే మళ్ళీ అంధకారంలో తెలంగాణ రాష్ట్రం పోతుంది. రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాలు ప్రజలు మళ్ళా దారిద్ర్య రేఖకు దిగువకు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మూడోసారి ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక అధికారంలో వస్తే ఇప్పటిదాకా చేసిన సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, అట్లాగే వ్యవసాయ రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో రామచంద్ర నాయక్ గారు మీరు అన్నట్టుగా 10 ఏళ్ల వయసున్న తెలంగాణ అంటున్నారు. అంటే 10 ఏళ్ల క్రితం అసలు తెలంగాణలో అభివృద్ధి అనేది లేదు, మీ చేతికి వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ తో రాష్ట్రం లేదంటారా? అసలు ఏమాత్రం అభివృద్ధి లేకుండా దారిద్ర్య రేఖకు దిగువన ఉందా? సో ఏదైతే సమస్యలు ఉన్నాయని చెప్పి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసిందా, లేదా ఈ 10 ఏళ్ళు మీకు సరిపోలేదా వాటిని సార్ట్అవుట్ చేయడానికి? సరిపోదండి, ఎవరికైనా సరిపోదు. ఎందుకనంటే ఆ 10 ఏళ్లనే మనకున్న బడ్జెట్, మనకున్న పరిస్థితుల దృష్ట్యా ఒక్కొక్క రంగంలో ఒకటి చేసుకుంటూ వస్తున్నాం.
ఒకేసారి అన్ని చేయడం అనేది ఏ ప్రభుత్వానికి కానీ సాధ్యం కాదు. 50 ఏళ్ళ కాంగ్రెస్ వాళ్ళ 10 ఏళ్ళు అలా మోడీ గారు దేశంలో ఉన్నారు. మరి అలా దేశ ప్రధానిగా ఈ దేశంలో ఉన్న సమస్యలను పరిష్కారం చేయగలిగిందా? మరోసారి ఎందుకు అవకాశం అడుగుతున్నారు? కారణం ఏంటంటే ఏ ప్రభుత్వమైనా, కేంద్రమైనా, రాష్ట్రమైనా తనకుండే వనరులని ఇప్పుడు సంపదని సృష్టిస్తున్నాం. సంపదను సృష్టించి సంపద పెంచి పేదవాళ్ళ సంక్షేమం కోసం పంచుతున్నాం తప్ప ఏ పార్టీ వచ్చినా మీరు చూడండి మహాలక్ష్మి గారు, వాళ్లకు మాట్లాడటానికి ఏ ఎజెండా లేదు. బీజేపీ జాతీయ నాయకులు వచ్చినా కేసీఆర్ చుట్టే తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినా కుటుంబ పాలనే అంటున్నారు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ దిక్కులేని పరిస్థితిలో మళ్ళీ ఇందిరామ రాజ్యం రావాలంటున్నారు. ఇందిరామ రాజ్యం అంటే ముందు బీజేపీ నాయకులు చెప్పినట్టుగా మళ్ళీ చీకటి రాజ్యం కావాలన్నా లేకపోతే ఎమర్జెన్సీ కావాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ పేరు చెప్పకుండా బతికే పరిస్థితి లేదు. ఇవాళ ఖర్గే గారు జాతీయ అధ్యక్షుడు అన్నాడు. ఎవరైనా హనుమంతరావు గారు మాట్లాడినా మా సోనియమ్మ ముఖ్యమంత్రి నిర్ణయిస్తారు, మా రాహుల్ గాంధీ నిర్ణయిస్తారు అంటున్నాడు. కానీ ఇవాళ ఖర్గే గారు నిర్ణయిస్తారని ఎవరు అంటున్నారా? ఒక దళిత బిడ్డని జాతీయ అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. ఇటు తల్లి ఇటు కొడుకు మధ్యన కూర్చోబెట్టుకుని వాళ్లే మాట్లాడుతున్నారు తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీని ఇలా ఖర్గే చేతిలో పెట్టి నడిపే పరిస్థితులు ఉందా? ఒక దళితులు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో దళితున్నారు. ఒక దళిత నాయకుని ఎక్స్పోజ్ చేస్తున్నారా? ఎందుకంటే ఎంతసేపు సోనియా గాంధీ పేరు, ఇందిరాగాంధీ పేరు చెప్తే తప్ప కాంగ్రెస్ కు పుట్టగతులు లేవు. అందులో ఈ రాష్ట్రంలో వచ్చిన పిసిసి అధ్యక్షుడు ఆయన డిఎన్ఏ ఆర్ఎస్ఎస్ నేపథ్యం, తర్వాత ఆయన చంద్రబాబుతోని సంబంధాలు, ఆయన కాంగ్రెస్ పార్టీని దారుణంగా తిట్టిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో తుపాకీ పేల్చి తెలంగాణ వద్దనోడు. అటువంటి నమ్మి కాంగ్రెస్ పార్టీలో ఇలా ఎక్కడ మా నల్గొండ జిల్లాలో 4 ముఖ్యమంత్రులు ఉన్నారు. కాబట్టి ప్రజలు వాళ్ళని విశ్వసించే పరిస్థితిలో లేదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ అనేది ఇలా పోటీ మాకు కాంగ్రెస్ మధ్యన ఉంది. భారతీయ జనతా రామచంద్ర నాయక్ గారు పార్టీ ఎవరైనా కూడా అధినేత పేరే చెప్తూ ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అన్నా మాకు మరి కేసీఆర్ తర్వాత కేటీఆర్ లిస్ట్ వైజ్ గా కవిత, హరీష్ రావు అని తప్పితే ఇంకా వేరే పేర్లు కానీ లేదంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా అంత మరి ఎప్పుడు హైలైట్ అయిన సందర్భాలు అయితే ఎప్పుడు కనిపించలేదండి. రైట్, ఓకే. శ్రీనివాసరావు గారు మీరేమంటారు? సో ఇప్పటికీ కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు జరుగుతూనే ఉన్నాయి. స్టిల్ అంటే కొంత పోటీనైతే మీరు ఇవ్వగలుగుతున్నారు అనేది కొంచెం ఇదే అనిపించినా ఎంతవరకు దీన్ని ఓట్ల రూపంలో మలుచుకుని అధికారాన్ని చేగిచ్చుకుంటూ వెళ్ళగలుగుతాము, ఒక ముద్ర వేయగలుగుతాము, కాంగ్రెస్ ఇంకా ఉంది అనేది? మహాలక్ష్మి గారు, ఇప్పుడు మన రామచంద్ర గారు చెప్పారు కేసీఆర్ ఇవాళ వాస్తవంగా మీరు చూడండి, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఆ నలుగురు మాత్రమే ఇవాళ బీఆర్ఎస్ గానే టీఆర్ఎస్ గానే అనిపిస్తున్నారు. వాళ్లే మంత్రులు, వాళ్లే రాజు, వాళ్లే మంత్రి, అంతా వాళ్లే ఏకఛత్రాధిపతిని నడిపిస్తున్నారు. మా కాంగ్రెస్ పార్టీకి దళితుల్ని గౌరవించి జాతీయ స్థాయి అధ్యక్షుడి పదవి మల్లికార్జున ఖార్గే గారికి ఇవ్వడం జరిగింది. అంటే మేము ఏ విధంగా స్థానం ఇచ్చామో మీరు దయచేసి రాజకీయ ద్వారా ప్రజానికంగా గమనించాలి. మొన్న 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మేము సిద్ధరామయ్యతో సహా బీసీలకు ఇచ్చాము. అంటే ఈ కాంగ్రెస్ పార్టీతో మాత్రమే ఎస్సీ ఎస్టీలకు గాని, మైనారిటీలకు గాని, బీసీలకు గాని న్యాయం జరుగుతుంది. నోట్లో లిప్లవ్ కాదు కావాల్సింది, పెదవి మీద ప్రేమ కాదు, నిజమైన ప్రేమ, మనసులో ఉన్న ప్రేమ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక జాతీయ పార్టీ, 138 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలో కాంగ్రెస్ పార్టీ అంత ప్రిఫరెన్స్ ఇచ్చేవరకే ఎస్సీలకు తట్టుకోలేకపోతుంది. ఇవాళ బీఆర్ఎస్ కూడా అరే దళితుల ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గంపగుత్తగా పడుతున్నాయనే ఉద్దేశంతో ఎలా చేయాలని ఆలోచించింది. మనం చూసుకున్నట్టయితే దానిలో భాగంగానే నిన్నగా సంబంధించినటువంటి మోడీ గారు హైదరాబాద్ వచ్చేసి దళితుల మధ్య కొత్త స్విచ్ పెట్టే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చాడు. ఆయన ఏబిసిడీలుగా వర్గీకరించడానికి కమిటీ వేస్తా అంటున్నాడు. నేను ఒక లాయర్కి చెప్తున్నా, కమిటీలు కమిషన్లు వేయడం అంటే ఆ సమస్యను తీసుకుపోయి డీప్ ఫ్రిడ్జ్ లో దాయటమే, అది ఎప్పటికి కూడా బయటికి రాదు. మరి 10 ఏళ్ళ అయిన పాటు ఆయన ఏ రోజు కూడా వాళ్ళ గురించి మాట్లాడిన ఇప్పుడు వచ్చి ఏంటి ఇవాళ తెలంగాణలో కుల రాజకీయాలు చేయటమే అని కాదా, మత రాజకీయాలు వర్కౌట్ కాకపోవడంతో ఆయన ఇవాళ ఈ విధంగా చేస్తున్నాడు. ఇంకొకటి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే సిడబ్ల్యూసీ ఉంటుంది, నిర్ణాయక మండలి ఉంటుంది మా దాంట్లో, అంత కూర్చొని డిసిజన్, కలెక్టివ్ డిసిజన్ ఉంటుంది మా దాంట్లో. యాక్చువల్ చెప్పాలంటే సోనియా గాంధీ గారు చాలా మంది తెలవని విషయం ఏంటంటే సిడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేది సిపిఎం పార్టీలకు, కమ్యూనిస్టు పార్టీలకు పోలిట్ బ్యూరో అంటాం, మా కాంగ్రెస్ పార్టీకి సిడబ్ల్యూసీ. మొన్న ఆయన కూడా అంటున్నాడు అధిష్టానం అని ఖర్గే గారు అంటారంటే అధిష్టానం మీన్స్ సిడబ్ల్యూసీ తీసుకుంటుంది నిర్ణయం, అంటే ఒక కలెక్టివ్ డిసిజన్ తీసుకుంటుంది తప్ప ఎవరైనా మోనార్క్ లాగా తీసుకొని చెప్పడానికి లేదు కాంగ్రెస్ పార్టీలు. ఇది చాలా మంది తెలియదు ఆ విషయం. ఆ సిడబ్ల్యూసీ అనేది నిర్ణాయక మండలి, ఒక నిర్ణయాలు తీసుకుంటారు, అది తీసుకొని అధ్యక్షుల వారు ప్రకటిస్తారు. అంతే తప్ప నేను అధ్యక్షుడు కాబట్టి కింద ప్రకటించడం లేదు.
ఇక ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడుతున్న ఇందిరమ్మ రాజ్యం అంటే శ్రేయోరాజ్యం అని. ఆ రోజు ఏదైతే భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే మైనారిటీ అణగారిన వర్గాల కింద ఉన్నారో ఆ రోజు 20 సూత్రాల పథకంతో మన చిన్నప్పుడు తీసుకొచ్చినమాట యథార్థం కదా మహాలక్ష్మి గారు. ఆమె తీసుకొచ్చిన 20 సూత్రాల పథకం వల్ల ఇవాళ కూడు గూడు నీడ అనేది ఒక రోటీ మకడ కపాన ఒక నినాదంతో ఆ రోజు తీసుకొచ్చింది. చిన్నప్పుడు ఒక 20 ఏళ్ల కింద 25 ఏళ్ల కింద గమనించాం. ఇవాళ బీజేపీ నాయకులు చెప్తున్నారు ఇవన్నీ ఫ్రీ ఇవ్వడం అవసరం అంటున్నారు. ఇందాక బీజేపీ నాయకులు ఫ్రీ ఇవ్వడం అవసరం అంటే శ్రేయోరాజ్య ధర్మం, ప్రజాధర్మం. ప్రజలకు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఏమన్నా అవసరాలు అనుగుణంగా ఖచ్చితంగా ప్రజల యొక్క కోరికలు తీర్చాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. శ్రేయోరాజ్యం వెల్ఫేర్ స్టేట్ మంది. ఇంకా ఫ్రీ గీయాలంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి అవసరాలు మారిపోతున్నాయి. అంటే ఇంకా పేదవాళ్ళు ఉన్నారంటే ఉండకుండా ఎట్టుంటారు పేదవాళ్ళు. అమెరికా కూడా మనం మీరు దయచేసి గమనించాలి. కరోనా టైంలో $2,000 వాళ్ళ అకౌంట్ వేసింది. ఎందుకు వేసింది? మరి అక్కడ పేదవాళ్ళు అంటే ఖచ్చితంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. 6 గ్యారంటీలకి వారంటీ లేదని మన ఇందాక రామచంద్ర గారు అంటున్నారు. గ్యారంటీ అనే పెద్ద పదం అన్న రామచంద్రుడు. గ్యారంటీ అంటేనే పెద్దది, వారంటీ పెద్దది కాదు. గ్యారంటీ అంటేనే గ్యారంటీ అన్నట్టు, వారంటీ అనేది దానికంటే చిన్న పదం. సో మేము గ్యారంటీ ఇస్తున్నాం. ఎందుకు గ్యారంటీ ఇస్తున్నాం అంటే ఇది 100 రోజులు చేసే పనుల రూపంలో గ్యారంటీ ఇస్తున్నాము, మిగతా అన్ని నిమ్మలంగా చేస్తామని దాని అర్థము. మరి వాళ్ళ 42 పేజీలు ఏదైతే ఉందో మా కాంగ్రెస్ పార్టీ అభయస్థం కూడా ఇవాళ అవన్నీ ఒక్కసారి మీరు ఆన్లైన్ లో కూడా చూసుకున్నట్టయితే ప్రజానీకానికి అర్థమవుతుంది. అంటే ఒక చక్కగా అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ప్రజలను అప్లిప్మెంట్ తీసుకురావాలి, ఈ ప్రజల యొక్క ధనాన్ని ఏ విధంగా ప్రజలకు పంచిపెట్టాలి అనే ఆలోచన. మన కేసీఆర్ గారిది ఏంది? ఈ ధనాన్ని మొత్తం దోసుకోవాలా, ఆ నలుగురు పంచుకోవాలి వాళ్ళు. ఇవాళ శ్రీనివాస్ గారు మీ ఆలోచన బానే ఉంది. అంటే పేదలకి ఇవ్వాలి కరెక్టే, కానీ ఎన్ని రాజ్యాలు వచ్చినా అంటే ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఇలా పేదలకు అలా ఇస్తూ వాళ్ళని అలా పేదవాళ్ళుగానే ఉంచుతారా? బిలో పావర్టీ లైన్ నుంచి వాళ్ళు బయటికి వచ్చే అవకాశం లేదంటారు అసలు ఏ గవర్నమెంట్ కూడా? అందుకు ఇది కాలేదంటారు. మహాలక్ష్మి గారు బిలో పావర్టీ లైన్, బీపీఎల్, ఎబో పావర్టీ లైన్ రావాలంటే ఏమవుతుందంటే పేదరికం యొక్క డెఫినేషన్ మీరు దయచేసి గమనించినట్టయితే పేదరికం యొక్క డెఫినేషన్ ఎప్పటికప్పుడు మారుతుంది. గత 25 సంవత్సరాల కిందట ఊళ్ళలో సైకిల్ ఉంటే గొప్ప, 20 సంవత్సరాల కిందట బైక్ ఉంటే గొప్ప, ఇవాళ కారు ఉంటే గొప్ప. కారు కూడా ఎంత కాస్ట్ అనే పరిస్థితి వచ్చింది. అలా ఉండటానికి ఒక నీడ, జస్ట్ ఒక నీడ ఉంటే చాలు. ఒక గుడిసున్న ఇల్లున్నట్టే ఇవాళ గుడిసిన ఇల్లులాగా మనం భావిస్తున్నావా? అంటే ప్రభుత్వమే డాబాలు కట్టించే పరిస్థితి వచ్చింది. అంటే డెఫినేషన్ మారిపోతుంది, పేదరికానికి డెఫినేషన్ అనేది మారిపోతుంది. మనం ఏం చేయలేము. ఇవాళ గవర్నమెంట్ ఏం చేసింది? సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం ఉన్నోడు కూడా పేదవాడికి ఏదైనా గుర్తిస్తుంది. అంటే ₹1,00,000 అంటే ఎంత? నెలకి దగ్గర ₹8,000 పడుతున్నా కూడా మనం దాన్ని పేదరికంగా భావిస్తున్నాం. పేదరికానికి డెఫినేషన్ అప్డేట్ అవుతుంది, మనం ఏం చేయలేము దాన్ని. ఇవాళ ఎవరైనా మెరుగైన జీవితాన్ని అనుభవించాలి, మంచి ఉచితమైన విద్య, నాణ్యమైన విద్య చదువుకోవాలని కోరుకుంటున్నారు. ఒక రిక్షా పిల్లలు కూడా వాళ్ళ అబ్బాయిని కాన్వెంట్ స్కూల్ చదువుతున్నాడు. ఎందుకు చదివిస్తున్నాడు? ఒక నాణ్యమైన విద్య కావాలి కాబట్టి చదివిస్తున్నాడు. ఇవాళ మన తెలంగాణ చూసినట్టయితే స్కూల్ అన్ని మూతపట్టే మనం గమనించాము. ఇవాళ కార్పొరేట్ స్కూల్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి కేసీఆర్ గారి పుణ్యంలో. ఇక డిగ్రీ పీజీ కాలేజీలో మొత్తం కేసీఆర్ గారు ఏం చేస్తున్నారంటే కవితక్క చేతిలో పెట్టాలని చూస్తున్నారు అనమాట. మీకు అందరు కూడా నాకు ఎందుకంటే నేను వాళ్ళ వింటాను, మాకు ఇక్కడ చూశారు కదా, వీళ్ళ మీటింగ్లకు వెళ్తా నేను. అంటే వాళ్ళ విద్యను కూడా ప్రైవేట్ పరం చేశారు. వైద్యం చూస్తున్నాం, వైద్యం ఇక్కడ కార్పొరేట్ వైద్యం. కేసీఆర్కి ఏమైనా పోయి యశోద హాస్పిటల్కి పోతాడు, మనమో గవర్నమెంట్ హాస్పిటల్కి పోమంటాడు. మరి ఇది ఎక్కడనేమో అర్థం కాదు. ఆయనకైతేనేమో వాళ్ళకి పోవాలి. మొన్న ఏదైనా జరిగింది ఒక ఆయనకు, కొత్త ప్రభాకర్ రెడ్డికి, ఆయన యశోద హాస్పిటల్కే. మరి ఎంత గవర్నమెంట్ హాస్పిటల్ గొప్పగా చెప్తున్నాం కదా, మరి ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం లేదు మీకు? అంటే మీకు తెలుసు మీరు ఏం చేస్తున్నారు. ఇలా కేసీఆర్ నిన్న మధ్యలో చెప్తున్నారు ముఖ్యమంత్రి బట్టి గారు ముఖ్యమంత్రి గారు అంటున్నారు. అంటే ఆయన డిఫెన్స్ చూడండి, ఇందాక మన బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా అంత డిఫెన్స్ లోకి వచ్చేసిండు. ఇక నేనేం చేస్తాను చెప్పట్లేదు. ఇక కేసీఆర్ వాళ్ళు అది చేస్తారు, వాళ్ళు ఇది చేస్తారు అంటే ఆయన, మీరు ఒక్కసారి కేసీఆర్ మేధావే కాదనట్లేదు, కానీ ఆయన మైండ్ అయిపోయింది. ఆయన ప్లాన్లన్నీ వర్కౌట్ కాదు, ఆయన అప్డేటెడ్ అయిపోయింది, ఇక అవుట్డేటెడ్ అయిపోయాడు ఇప్పుడు ఆయన. సో ఆయన ప్లాన్లు వర్కౌట్ కావు. మొదటిసారి తెలంగాణ తెచ్చినని అధికారులకు వచ్చిండు, రెండోసారి ఏమో నాకు ఇక్కడ టైం సరిపోలేదని వచ్చిండు, ఇప్పుడు ఆయనకు టైం లేదు అని నేను చెప్తున్నా ప్రజానికానికి రాజ్ న్యూస్ ద్వారా. కాబట్టి ఆయన వర్కౌట్ 80% కూడా ఆయనకు వర్కౌట్ కాదు. ఇంకొకటి ఏంటంటే మనం ఇందాక బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు, రామచంద్ర నాయక్ గారు మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం ఎవరు పెట్టారంటే రామచంద్ర గారు. ఒక్కసారి మీరు మీ కేసీఆర్ గారిని అడగండి, డిప్యూటీ సీఎం ఒక ఎస్సీని పెడితే ఎస్సీ క్యాండిడేట్ పక్కన కూర్చుంటే తట్టుకోలేని దొరతనం అహంభావం కేసీఆర్ కాదా అని నేను అడుగుతున్నాను. మీరు దయచేసి తెలంగాణ ప్రజానికంగా గమనించాలి. అహంభావం, దొరతనం ఇలా కేసీఆర్ లో అనువును ఉంటుంది. పక్కన ఉన్న తెల్ల బట్టలు వేసుకొని కూర్చున్నా తట్టుకోలేని తత్వం ఆయన. నాకు తెలుసు 2001లో కేసీఆర్ ఉస్మానియా దగ్గర నుంచి చూసినాను నేను, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు. మరి ఒక డిప్యూటీ సీఎం మాట్లాడితే ఆయన ముందు పనంగా మంత్రి పదవి తీసి చరిత్ర కాదా?
మీరు ఎవరిని దగ్గర పెట్టుకున్నారు? ఎవరన్నా మీ ఎమ్మటి ఎవరన్నా ఉన్నారా? ఒక ఎస్సీకి గానీ, ఒక ఎస్టీకి గానీ, ఒక మైనారిటీకి గానీ, ఒక మహిళలకు గానీ కేసీఆర్ ఎంతమందికి ఇచ్చారు? మొన్న 6గురికి ఇచ్చారు మహిళలకు. 6గురికి కవితక్క అంటది మాకు రిజర్వేషన్ కావాలి 30% జాతీయ స్థాయిలో అని చెప్పి హైదరాబాద్ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నారు. ఇది ఎక్కడ డ్రామో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ వాళ్ళ నాయనేమో ఆమెకే దిప్పులేదు, ఆమె సీటే జినిగిపోయేటట్టుంది. ఇక్కడ 6గురు మహిళలకు మొన్న టికెట్లు ఇచ్చిండు, ఆమె మహిళలకు మాత్రం 33%. మరి మీ పార్టీ వచ్చు కదా, 33% కాదు, కనీసం ఒక 10 మంది కనియండి. అంటే మీ దాంట్లో సమర్థులైన మహిళలు లేరా? మహిళలు అంటే మీ దాంట్లో మహిళలు సమర్థులు గారా? మహిళలు అంటే టీఆర్ఎస్ పార్టీకి అంత చిన్న చూప ఏపటిచ్చారు మీరు మహిళలు? మరి తీసేయాల్సి వచ్చింది దళితులంటే? మహాలక్ష్మి గారు డిప్యూటీ, ఇందాక రామచంద్ర గారు అన్నారు డిప్యూటీ సీఎం ని ఎందుకు పక్కన కూర్చోబెట్టుకున్నారు? కాంగ్రెస్ పార్టీ పక్కన కూర్చోబెట్టుకున్నారని రామచంద్ర గారు చెప్పారు. ఆ ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారి పక్కన కూర్చోబెట్టి మీరు ఎందుకు కేసీఆర్ గారు ఎందుకు కూర్చోబెట్టుకోలేకపోయారు? ఒక దళితుడు డిప్యూటీ సీఎం అంటే ఎందుకు తట్టుకోలేకపోయాడు? ఆయన అనువను దొరతను అహంభావం ఉంది. ఆయన ధరణిని మేము వద్దనేది కూడా అందుకే. దొరల కోసం పెట్టి మీరు దయచేసి గమనించండి, నేను ఒక లాయర్ గా చెప్తున్నా, ప్రాక్టీసింగ్ అడ్వకేట్. రైట్ అండి, రైట్. వాసుదేవరావు గారితో మాట్లాడదామండి, చాలా తక్కువ టైం ఉంది. వాసుదేవరావు గారు చెప్పండి, అంటే ఇందాక రామ్మోహన్ గారు అన్నట్టుగా చాలా లేట్ చేశారా మీరు? అంటే మేనిఫెస్టోకి సంబంధించి కూడా అది ఒక అబద్ధాల పుట్ట అంటూ కేసీఆర్ చెప్తున్నారు. అంటే లాస్ట్ మూమెంట్లో మనం ఎలక్షన్స్కి వెళ్ళాలి కాబట్టి మేనిఫెస్టో ఖచ్చితంగా ఏదో ఒకటి ఇచ్చి ప్రజలకు వెళ్ళాలి కాబట్టి ఈ తక్కువ నిడివిలో ఏదో ఒకటి అన్నట్టుగా దాన్ని డిజైన్ చేయడం జరిగిందా, లేదా దాన్ని డిజైన్ చేయడానికి ఇన్ని రోజులు మీరు ఆలోచించారా? ముందుగా 2-3 విషయాలు మనం స్పష్టంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఈ విశ్లేషణ కంటే కూడా స్పష్టంగా మాట్లాడుకుంటే ప్రజలకి ఏదైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా బండి సంజయ్ కుమార్ గారిని మార్చి ఇంకొక ఫార్వర్డ్ క్యాస్ట్ అని పెట్టారని మాట్లాడుతున్నారు కదా. బండి సంజయ్ గారిని మార్చిన తర్వాత ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేయడం జరిగింది. 5 రాష్ట్రాల ఇన్ఛార్జి చేశారు. ఆయన డిమోట్ చేయలేదు, ప్రమోట్ చేశారు. తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శి అనేది ఎక్కువని ఎవరికి తెలియదు. 7th క్లాస్ పాస్ ఎక్కువ, 10th క్లాస్ ఫెయిల్ ఎక్కువ. ఆగాలి, మీరు చెప్పి ప్రసంగం తిన్నాం, మీ ప్రసంగం తిన్నాము, మళ్ళీ మా కోసం మా మాట్లాడినామండి. అట్లా కౌంటర్ చేయాలంటే 100 ఉన్నాయి. మీరు ఇప్పుడు 5 చెప్తా రాసుకోండి, మళ్ళీ మీరు కౌంటర్ ఇవ్వండి. మీరు 11 సంవత్సరాలు ఈ యొక్క రాష్ట్రాన్ని 11 టర్మ్స్ ఏం మొహం పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు? ఒక్కసారైనా బీసీని ముఖ్యమంత్రిని చేశారా మీరు? ఇప్పుడు దమ్ముందా? మీరు గెలుస్తాం చెప్తున్నారు. ఎవరు ఓట్లు మీరు గెలుస్తున్నారు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీల మీద మీరు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు చెప్పండి ఒకసారి. ఇప్పుడు నేను బీసీ ముఖ్యమంత్రి చేస్తాము, మేము గెలుస్తామని చెప్తున్నారు కదా, కాళ్ళు ఎగరేస్తున్నారు కదా, మీరు చెప్పండి ఇప్పుడు మీరు చేస్తారా అని అడుగుతున్నాను. ఇదే క్వశ్చన్ బీఆర్ఎస్ కూడా అడుగుతున్నాం. చెయ్యని మాటలకి మీరు ఎందుకన్నా మాట్లాడితే ప్రజలు నవ్వుతారు. ఇప్పటికీ దగ్గర మీరు ఎస్సీ వర్గీకరణ ఈ రోజు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎవరు చేయొద్దన్నాడు? మీరు వ్యతిరేకమా చెప్పండి? మీరు కూడా సంపూర్ణ మద్దతు అన్నారు కదా, మిమ్మల్ని ఎవడు చేయొద్దన్నాడు? అరే గుడ్డగాల్సి మీదేసినట్టుగా 70 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు 10 సంవత్సరాలు బీజేపీ ఇంక మధ్యలో ఒకసారి చేసింది. ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థను మీరు ఎక్కడ ఉంచారు? గత 10 ఏళ్లలో ఇంకేమి ఇవన్నీ చెప్పక్కర్లేదు. మీరు 10 సంవత్సరాల్లో 10వ సంవత్సరంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను 5వ స్థానం తీసుకుని భారతీయ జనతా పార్టీ. ఇంతకంటే ఏమి నిదర్శనం కావాలా? మీరు ఇంకేం చెప్తున్నారు? పేదల యొక్క డెఫినేషన్ మారిపోతుంది, మీ డెఫినేషన్ మారిపోతుంది. అంటే మీ జీవిత కాలంలో ఈ రాష్ట్రంలో పేదలు అనేది పోరు అని మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు చదువుకున్నారు, అడ్వకేట్ అంటున్నారు. అమెరికాలో కరోనా టైంలో కరోనా టైంకి మామూలు దానికి కంపేర్ చేస్తున్నారంటే మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను. భారతదేశం కూడా కరోనా టైంలో మొత్తం భారతీయ జనతా పార్టీ ఏదైతే జన్ధన్ ఖాతాలను ఓపెన్ చేసి నవ్విన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జన్ధన్ ఖాతాల ద్వారానే మహిళలకి నేరుగా 500 రూపాయలు కావచ్చు, లేకపోతే సిలిండర్ కావాల్సిన సబ్సిడీలు కావచ్చు. మీ రాజీవ్ గాంధీ గారు చెప్పారు. మళ్ళా మీరు రికార్డులు తిరగేసుకోండి, రూపాయి పైన వస్తే కిందకు వచ్చేస్తారు 10 పైసలు 15 పైసలు. మీరు రాజీవ్ గారు నేను చెప్పింది ప్రతిపక్షాలు చెప్పి అది మీ యొక్క చరిత్ర. మీ చరిత్ర మర్చిపోయి ముడి కింద మచ్చలు వదిలేసేసి ఊరికి బురజల్లుతూ వాపు చూసిన బలుపు అనుకుంటూ కర్ణాటకలో గెలిచి ఆ డబ్బులు సంచులన్నీ ఒకప్పుడు ఢిల్లీ నుంచి నడిచేది ఇప్పుడు డీకే శివకుమార్ గారు నడిపిస్తారు కాంగ్రెస్ పార్టీని. ఈ రాష్ట్రంలో అది కాంగ్రెస్ పార్టీ గాంధీ పేరు చెప్పకుండా వెళ్ళే పరిస్థితి ఉందా చెప్పండి? ఎక్కడికి వెళ్ళి గాంధీ పక్కన కూర్చోబెట్టుకుంటే ఉపయోగం ఉంది? కూర్చోబెట్టడం ఏం ఉపయోగం లేదు. మీరేమన్నా ఒక మైనార్టీ అంటే ఒక ముస్లింని రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ, ఒక దళితుని రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ, ఒక గిరిజన మహిళని
రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ. మీరేం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. కరోనా ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు, కరోనా దాదాపు 3 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని అంటే ఉనికించిన, అంటే ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో కూడా ఆర్థిక వ్యవస్థను 5వ స్థానం తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఆత్మ నిర్భర భారత్ అని చెప్పి అంటే ఆర్థిక వ్యవస్థ తన కాళ్ళు నిలబడాలి, ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, ఆత్మ గౌరవంగా నిలబడాలని చెప్పి ఆత్మ నిర్భర 20 లక్షల కోట్ల ప్యాకేజ్ తో ఈ రోజు బిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు కదా, ఫాక్స్కాన్ వచ్చింది, ఇంకోటి ఇంకన్నీ కూడా వచ్చింది. ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్ పెట్టడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ మీరు చెప్పే ఉద్యోగాలు, మీరు చెప్పే కంపెనీలన్నీ కూడా తెలంగాణలో ఏదైతే వచ్చినా అవన్నీ కూడా పిఎల్ఐ స్కీమ్ కింద 50%, 20%, 30% రకరకాల స్లాబులు పెట్టి మీరు ప్రొడక్షన్ పెంచండి, మీ గత కాలం కంటే ఏమైనా ప్రొడక్షన్ పెంచితే మీకు ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పడం వల్ల ఈ రోజున ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ యొక్క పాలసీస్ వల్ల ఈ రోజున మరి యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. అదే విధంగా మీరు కరెంట్ అని చెప్తున్నారు, ఏదైతే మీ బిఆర్ఎస్ నాయకులు కరెంట్ ఏ విధంగా వచ్చినా కూడా ఆలోచించండి. గ్రిడ్ పాలసీని తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. కనీసం కొనుక్కోవాలంటే ఒకప్పుడు డబ్బులున్నా కొనుక్కునే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ యొక్క టైం. ఈ రోజు డబ్బులున్న రాష్ట్రం కరెంటు కొనుక్కోవాలంటే చాలా ఈజీగా, అంటే మనం ఓ డెబిట్ కార్డు పెట్టి షాప్కి ఈజీగా చేసింది భారతీయ. దానివల్లే ఈ రోజున ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులుండటం వల్ల అప్పులు చేసినా సరే ఈ రోజు తీసుకొచ్చి కరెంటు కొనుక్కుంటుంది. అది విషయం. మీరు ఇంకోటి చెప్తున్నారు, మీరిచ్చే మరి ఇప్పుడు స్కూటర్లు అయిపోయినాయి, కార్లు అయిపోయినాయి, మీరిచ్చే 2,000, 4,000 దానివల్ల మరి వారి యొక్క పేదరికం పోతుందా? మరి ఏ విధంగా మీరు పేదరికం తీయాలనుకుంటున్నారు? ఇది ఈ రాష్ట్రంలోని ప్రజలకు చెప్పాలి. ఒకరికొకళ్ళు మీరు పోటీలు పడి మరి ఏదైనా సరే కన్స్ట్రక్టివ్ గా ప్రజలకి వాళ్ళు ఏదన్నా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు పెరిగే విధంగా మీరు ఏం చేశారు అది చెప్పట్లే. అన్ని గ్యారంటీలు ఇన్ని గ్యారంటీలు ఇచ్చిన వాళ్ళని మిమ్మల్ని దేశమంతా ఎందుకు తరిమింది? మొత్తం 3 రాష్ట్రాలు పరిమితం చేసింది ప్రజలు. అది మర్చిపోయి ఇంకా మేము గ్యారంటీలు ఇస్తాం ప్రజల్ని మభ్య పెడుతూ మరి రైట్ వాసుదేవరావు గారు. కాంగ్రెస్ పార్టీ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మార్నింగ్ అనాలిసిస్ లో పార్టిసిపేట్ చేసినందుకు వాసుదేవరావు గారు అండ్ మధ్య శ్రీనివాసరావు గారు అండ్ రామచంద్ర నాయక్ గారు, బండారు రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి మార్నింగ్ అనాలిసిస్. మరి స్టే ట్యూన్ టు రాష్ న్యూస్.